హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన బెల్ క్లిక్ చేయండి. తర్వాత నేను ఏం పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఇదైతే ఏ డే ఇన్ మై లైఫ్. డే అంటే ఫుల్ డే వ్లాగ్ కాదు, హాఫ్ డే వరకు నేను షూట్ చేస్తాను అనమాట. అండ్ ఇది పైగా మెయిన్ వ్లాగ్ రీజన్ ఏంటంటే నవమి రోజు శ్రీరామనవమి వ్లాగ్ అనొచ్చు, ఏ డే ఇన్ మై లైఫ్ హాఫ్ డే అనొచ్చు. దీనికి చాలా రకాలుగా కూడా మన పేర్లు పెట్టుకోవచ్చు. సో జస్ట్ నా క్యాజువల్ డే. అండ్ ఈవేళ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నాను. అదేంటంటే మన హాలిడేస్ అప్పుడు ఎక్కువ టైం ఉన్నప్పుడు మనం చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటి, పిల్లలకి ఏదైనా కొంచెం టైం పట్టి ప్రాసెస్ చపాతీ అన్న, మైసూర్ బజ్జీ అన్న, గారెలన్నా వేస్తాం, పూరి. వీటిని చేయబోయేది అయితే పూరి అనమాట. సో ఈవేళ నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ మా బాబుకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ పూరి ఉంటుంది అనమాట. సో పాపం డైలీ స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఆ రోజు ఇంకా కుదరదు, మార్నింగ్ 7కి వెళ్ళిపోతాడు. సో నాకు లెగ్స్ చేయాలంటే పూరి అండ్ అలాగే టైం కూడా టేకింగ్. అండ్ ఫ్రీక్వెంట్గా నేను పూరితో పాటు పక్కన రైస్ చేయాలి, స్నాక్స్ చేయాలి, కుదరదు కాబట్టి ఇంకా నేను హాలిడేస్ అప్పుడు మాత్రం కంపల్సరీ కూడా నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఆయిల్ ఫుడ్ ఎప్పుడన్నా పిల్లలు కాబట్టి ఇంకా నెలలో 1-2 టైమ్స్ పర్లేదండి. ఇంకా మనం ఒక ఏజ్ వచ్చాక మనం తినమంటే తినము, చిన్నప్పుడు అన్ని పిల్లలు గట్టిగా పెట్టాలి. సో నేనైతే పూరి కుర్మా అండ్ పూరి కూడా చేశాను. అండ్ పూరి కుర్మా రెసిపీ నా అంజూస్ కిచెన్ కుకింగ్ ఛానల్లో ఉంది, మీకు లింక్ పెడతాను, ఫాలో చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకుంటే మనకి బయట హోటల్లో ఉన్న టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియో లింక్ పెడతాను, మీరు ఫాలో చేయండి. అండ్ పూరి కూడా పిండిని జస్ట్ సాల్ట్ అండ్ పూరి గోధుమ పిండి వేసి కలిపాను అంతే, చాలా బాగా పొంగినాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఎమ్మీగా ఎంజాయ్ చేసాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నవమని చెప్పాను కదా, ఫ్రెష్ అప్ అయి హెడ్ బాత్ అయితే చేశాను. అండ్ అలాగే మార్నింగ్ లేచిన నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాను. సో దానివల్ల ఇంకా 1 hour ఆయిల్ తలకు బాగా పడితే, ఇంట్లో అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం కదా, ఇలాంటప్పుడు ఆయిల్ పెట్టడానికి ట్రై చేస్తాను. పైగా సమ్మర్ ఒకటి, నాది పైగా కర్లీ హెయిర్ ఒకటి బాగా డ్రై అయిపోతుంది, రఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ బాగా ఫ్రెష్ అప్ అయిపోయి హెయిర్ వాష్ అది హెడ్ బాత్ చేసేసి నేను నీట్గా ఎప్పుడైతే పానకం తయారు చేస్తాను. సింపుల్గా ఏం లేదు, కొంచెం బెల్లం పౌడర్, మిరియాల పొడి, వాటర్, ఇవే అనమాట. జస్ట్ ఇవే యూస్ చేస్తాను. అలాగే వడపప్పు, పానకం వడపప్పు కంపల్సరీ కాబట్టి దేవుడికి కొంచెం పూజ చేసేసుకుని, అండ్ మెయిన్గా డైలీ స్నానం చేశాక వంటగదిలో మాత్రం ఇలాగా ఈ ఊద్ స్టిక్ పెడతాను కంపల్సరీగా, ధూప్ స్టిక్ కూడా అంటారు. సో ధూప్ స్టిక్ అది పెట్టేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఉగాది పచ్చడి తింటాను. మీలో ఎంతమంది అలా ఉగాది పచ్చడి చేసుకుని ఆ మంత్ తింటారు చెప్పండి? నేను మాత్రం తింటా. అది చాలా హెల్తీ, దాంట్లో మనకు అన్ని రకాలు ఉంటాయి, చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, అండ్ అలాగే ఫ్రూట్స్, బనానా వేస్తాము మేము, ఫ్రూట్స్ వేస్తాము, అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చాలా హెల్తీ అనుకుంటున్నాను. అయితే నాకు పర్సనల్గా ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం, ఎక్కువ తింటూ ఉంటాను. డైలీ ఒక్క బౌల్లో తింటాను, అంత ఇష్టం. ఆ పచ్చడి అయ్యేవారిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటూ ఉంటాను. మా ఇంట్లో నేను ఎక్కువ తింటాను. అండ్ ఏ రీజన్ లేకుండా పెద్దవాళ్ళు అలాంటివన్నీ కనిపెట్టరు కదా, సో నాకైతే చాలా ఇష్టం. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా నార్మల్ కాస్ట్యూమ్లోకి వచ్చేసాను. ఇంకా ఆ డ్రెస్ నాకు ఇంకా ఎండలకి సమ్మర్కి చాలా వేడి అనిపించింది, అందుకని ఇంకా నార్మల్ కాస్ట్యూమ్ నైట్ వేర్లోకి వచ్చేసి ఇప్పుడైతే బాబువి హోంవర్క్స్ అయినా చేపిస్తున్నాను. బాబు అయితే గుడిలోకి వెళ్ళొచ్చాడు, నాకు కుదరలేదు, పనితో సరిపోయింది. సో వచ్చిన తర్వాత నేను బుక్స్ అయితే తీసి హోంవర్క్ చెక్ చేస్తున్నాను, ఏమేమి హోంవర్క్ ఇచ్చారని. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి లాస్ట్ 10 days ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఈవినింగ్ 5 దాకా ఉంచేస్తున్నారు స్కూల్లో, దూరంగా ఉండే వాళ్ళకి. మాది కొంచెం దూరం, దానివల్ల ఇంకా కొంచెం లేట్గా వస్తున్నాను. నేను నైట్ చూడలేదు, ఇంకా నెక్స్ట్ డే హాలిడే అని చెప్పి. ఇప్పుడైతే ఇంకా ఏం హోంవర్క్స్ ఇచ్చారో చూసి కొంచెం వాటితో రాయిపిద్దామని నేనైతే బుక్స్ అయితే చెక్ చేస్తున్నాను. ఫ్రీక్వెంట్గా డైరీస్ అన్ని నేను ఫాలో చేస్తూ ఉంటాను, ఏది మిస్ చేయను. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను జస్ట్ చూస్తే సరిపోద్ది, పాటికి ఆడే రాసేసుకుంటాడు. నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి వాడికి వాడే రాసుకుంటాడు. అండ్ మెయిన్గా స్టడీ టేబుల్ నేనైతే చిన్న బెడ్రూమ్ నుంచి హాల్లోకి మార్చాను, ఎందుకంటే ఎక్కువ హాల్లో ఉంటున్నాం మేము. సో అందుకే హాల్లోకి మార్చి సెటప్ అయితే ఇలా మార్చాను. అండ్ లంచ్కి అయితే నేను సింపుల్గా పన్నీర్ అండ్ ఇంకోటి బీరకాయ కర్రీ చేసి లంచ్ కూడా చేసేస్తున్నాము. చేసేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుని ఇంకా ఫ్రెష్గా ఒక గంట నాప్ వేయాలి, సమ్మర్ కాబట్టి కంపల్సరీగా. ఇంకా హాల్లో మా అబ్బాయి అయితే జోటోపియా అని చెప్పి ఒక కార్టూన్ చూస్తాడు ఎక్కువ, అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా ఇంకా లంచ్ చేసేసి ఒక నాప్ వేయాలన్నమాట. నచ్చిందా వ్లాగ్ మీకు? ప్లీజ్ సబ్స్క్రైబ్.